నమస్తే, వెల్కమ్ టు లియో. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం. అదేంటి అనుకుంటున్నారా? సంక్రాంతికి వస్తున్నాం, అత్యంత భారీ హిట్ కొట్టేసరికి అనిల్ రావిపూడి ఖర్చు వేసేసాడని చెప్పుకోవాలి. అయితే సంక్రాంతికి వస్తున్నాం అంటూ పెద్ద హల్చల్ చేసేసి విక్టరీ వెంకటేష్ కెరియర్లోనే అతి పెద్ద కలెక్షన్స్ ఏది అంటే మనకు సంక్రాంతికి వస్తున్నాం. అయితే మళ్ళీ సేమ్ టీంతోని మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అంటూ 2026 సంక్రాంతి బరిలో ఖర్చు వేసేసాడని చెప్పుకోవాలి అనిల్ రావిపూడి. అయితే ఈ కథనం గురించి పూర్తి అంశాలు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు మాట్లాడతారు. వారి మాటలు ఏంటనేది విందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సంక్రాంతికి వస్తున్నాం అనుకోకుండా రావడం జరిగింది. వచ్చిన దాంట్లో విక్టరీ వెంకటేష్కి అత్యంత హయ్యెస్ట్ కలెక్షన్స్ కూడా ఇదే సినిమా అని చెప్పుకోవాలి. అయితే బుల్రాజ్ పాత్ర కూడా మనం చూసాం. దీంట్లో ఇంకా చాలా రకాల పాత్రలు ఉన్నాయి. సో మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అంటూ ఇప్పుడే ఖర్చు వేసేసాడా అనిల్ రావిపూడి అంటే ఏం చెప్తారు? అంటే సినిమా ఎండింగ్లోనే క్లూ ఇచ్చాడు. అంటే వాళ్ళు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు F2 తీశారు, F3 వచ్చింది, అది F10 వరకు వస్తుందని వెంకటేష్ గారు మొన్న సక్సెస్ మీట్లో కూడా చెప్పారు. ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో సీక్వెన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కూడా అక్కడ క్లూ ఇచ్చారు, కానీ వస్తున్నాం రాదా అని ఎవరికి తెలియదు. కానీ లేటెస్ట్గా ఏంటంటే అనిల్ రావిపూడి మాటలు బట్టి టైటిల్ కూడా ఆయన నోటి నుంచి వచ్చేసింది, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం. అంటే మళ్ళీ సంక్రాంతికి సినిమా రిలీజ్ కావాలి. అంటే ఈ సినిమా ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనేది మనకున్న సమాచారం. ఇప్పుడు పాపా పాండే గారిని చచ్చిపోతాడు, అక్కడతో ఆ సినిమా ఎండ్ అయిపోవటం అనేది మనం చూసాం. అక్కడ రాజమండ్రిలో కథ అయిపోతుంది కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ సినిమా మొదలవుతుంది అనేది వస్తున్న సమాచారం. అయితే మనం చూసుకుంటే సంక్రాంతి బరిలో నించున్నటువంటి ఒక సినిమాలలో ఏవైతే 3 సినిమా గేమ్ చేంజర్ కావచ్చు, డాకు మహారాజ్ కావచ్చు, అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం. సో ఈ 3 సినిమాలలో అత్యంత భారీ కలెక్షన్స్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఎక్కువ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చూసాం కాబట్టి సంక్రాంతికి ఖచ్చితంగా విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ సినిమా ఏదైనా సరే అత్యంత భారీ హిట్ కొడుతున్న సంగతి తెలిసింది. అయితే ఇది విక్టరీ వెంకటేష్ గారి కెరియర్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన సినిమానా, అవునా కాదంటే ఏం చెప్తారు? 100%. గతంలో చంటి సినిమా కానీ పెద్ద హిట్ అది అప్పట్లో, క్రియేటివ్ కమర్షియల్స్ వాళ్ళది. అంత కలెక్షన్స్ వచ్చిన సినిమా వెంకటేష్ గారి సినిమా చరిత్రలో లేదని చెప్పాలి. ఆ తర్వాత వస్తున్న సినిమా అంటే కామెడీని పండించడంలో ఇప్పుడు ఇద్దరు భామల నడుమ సోమబాబు గారు ఎట్లాగో వెంకటేష్ అట్లా. ఇప్పుడు ఆ బులిరాజు సంబంధించిన ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం ఏమవుతుందంటే కెమెరా పట్టుకెళ్ళిపోతున్నారు, నచ్చిన సన్నివేశాలన్నీ షూట్ చేసేస్తున్నారు, దాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేసేస్తున్నారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, థ్రిల్ పోతుంది మనకి. సినిమాలో ఎంజాయ్ చేయాలి కదా, అది దీన్ని కంట్రోల్ చేయడానికి మార్గం లేదు. ఎవరికి వాళ్ళే తీసేసి మా నాన్న అది నాజుగ్గా మా నాన్న వేసేది నాజుగ్గా 2 స్టెప్పులు అంటూ వేసేది అది ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్స్ అడిగేవాళ్ళు కూడా అదే అంటాం, మళ్ళీ ఒకసారి చెప్పు డైలాగ్ చెప్పు నాన్న నేను కొరికేస్తా అంటాం. అది అనిల్ రావిపూడి వాళ్ళ అబ్బాయి అంటా ఉంటాడంట. అనిల్ రావిపూడి గారు చెప్పారు ఇంటర్వ్యూలో. ఈ కుర్రాడు బుల్రాజు కూడా చెప్పాడు, వాళ్ళ అబ్బాయి ఇంట్లో వాళ్ళ నాన్న కొరికేత్తా అంటాడంట, అదే పెట్టారు అని చెప్పాడు. అంటే ఆ కామెడీ టైమింగ్ పట్టుకోవడం, దాని సినిమాలు పెట్టాలని ఆలోచన రావడం కూడా గొప్ప విషయం కదా. అయితే మనం చూస్తున్నాం సంక్రాంతికి వస్తున్నాం కాస్త మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి అయితే అంటున్నారు. సో కథనం ఎలా స్టార్ట్ అవబోతుంది, లేకపోతే ఏంటి అనే విశేషాల గురించి ఏమైనా చెప్తారా? ఇదే టీము ఉండే అవకాశం అయితే ఉంది. మళ్ళీ సంక్రాంతికి వస్తున్న టీంలో కూడా కంపల్సరీగా ఇదే టీం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఐశ్వర్య రాజేష్ కూడా పేరు వచ్చింది. ఒకరికైనా కాదు, మీనాక్షి చౌదరికి పేరు వచ్చింది, ఐశ్వర్య రాజేష్కి పేరు వచ్చింది, బులిరాజ్కి పేరు వచ్చింది. ఇందులో ఉన్న ప్రతి మురళీధర్ గౌడ్ మరి మనవడికి భయపడిపోయే పాత్ర అది, మావ క్యారెక్టర్. మరి అందరూ కూడా పేరు వచ్చింది. అలాగే శ్రీనివాస్, ఆ తర్వాత వీటి గణేష్, కేశవ నేను కూడా చెప్తానంట చూసారా, ఆ వీటి గణేష్ కూడా పేరు వచ్చింది. ఇలా పాప పండుగ శవంతో కూడా అక్కడ కూడా పేరు వచ్చింది. ఇలా ప్రతి పాత్రకు హైలైట్ అయింది కాబట్టి అంటే ఇక ఆ పాత్ర ఉండకపోవచ్చు సెకండ్ పార్ట్కి వచ్చేసరికి. ఎందుకంటే చనిపోతాడు కాబట్టి ఆ పాత్ర ఉండకపోవచ్చు. శ్రీనివాస్ రెడ్డి రెగ్యులర్గా అనిల్ రావిపూడి సినిమాల్లో ఉంటాడు కాబట్టి ఆ రాజమండ్రిలో కథ బయలుదేరి మళ్ళీ ఇటు ట్రావెల్ అవుతుంది. అయితే ఒక విశేషం ఏంటంటే చిరంజీవి గారితో సినిమా ఉంది అనిల్ రావిపూడికి. మరి ఆ సినిమా ఈ సినిమా ఒకేసారి సాధ్యమా? ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి ఆల్రెడీ అనిల్ రావిపూడి సినిమా వచ్చింది కాబట్టి అంటే తొందరగానే పూర్తి చేస్తారు కాబట్టి నేను అనుకోవడం దసరా కల్లా చిరంజీవి గారి సినిమా రిలీజ్ చేసుకుంటే దసరాకే ఇంకా ముందే రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ వస్తున్నాకే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే టీం అంతా చాలా యాక్టివ్గా పనిచేయాలి. ఇప్పుడు 2 సినిమాలు చేసుకోవాలంటే చాలా యాక్టివ్గా పనిచేయాలి, క్రిస్పీగా స్క్రిప్ట్ రాసుకోవాలి. చాలా సవాలైన విషయమే చెప్పాలంటే. అదే అనిల్ రావిపూడికి ఈజీ కావచ్చు. అయితే అదిగాక ఏదైతే సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా దాదాపు 70 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్నారనేటువంటి ఒక మాట తెలిసింది. అయితే అది అంతకుముందు పూర్తిగా కాంబినేషన్స్ అన్నీ రెడీ కాకముందు
కానీ ఇప్పుడు కాంబినేషన్స్ అంతా రెడీ ఉన్న తర్వాత 70 రోజులు అప్పుడు ఫినిష్ చేసుకుంది, ఇప్పుడు కనీసం 2 నెలల్లో అంటే 50 రోజుల్లో పూర్తి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ర్యాపో కుదిరింది, ప్లస్ అంత టీమ్ ఆఫ్ సెట్ ఉంది కాబట్టి. సో ఖచ్చితంగా స్టోరీ లైన్ స్క్రిప్ట్ రెడీగా ఉంటే ఖచ్చితంగా 50 రోజుల్లో ఫినిష్ చేసే అవకాశం ఉందంటే ఖచ్చితంగా. ఎందుకంటే దిల్ రాజు గారి బ్యానర్లోనే వీళ్ళు చాలా సినిమాలు చేశారు అనిల్ రావిపూడి. ఇప్పుడు ఆయన 8 సినిమాల్లో ఎక్కువ సినిమాలు దిల్ రాజు గారి బ్యానర్లో చేసినవే కాబట్టి దిల్ రాజు గారికి వీళ్ళకి ట్యూనింగ్ కుదిరింది. ఇమీడియట్గా ఆయన ఓకే అనేస్తాడు, ఆటోమేటిక్గా సినిమా సెట్స్ మీద వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇందులో వెంకటేష్ గారికి ఇచ్చిన రెమ్యునేషన్ కన్నా అనిల్ రావిపూడికి ఇచ్చిన రెమ్యునేషన్ చాలా ఎక్కువ అని చెప్తున్నారు. కొంతమంది ఏమన్నారంటే కాదు షేరింగే ఉంది, అసలు 15 కోట్లు కూడా కాదు షేరింగే ఉంది, ఆయనకి లాభాల్లో షేర్ ఉంది అని చెప్పి కూడా అంటున్నారు. ఆ ప్రకారం చూసుకున్నప్పుడు షేర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయాలి. ఎందుకంటే సినిమా ఫెయిల్ అయితే అది ఒక ఇబ్బంది. ఇప్పుడు సక్సెస్ గ్రాఫ్ అనేది పెరిగిపోయింది అనిల్ రావిపూడికి. ఎందుకంటే 8 సినిమాలు వరుస పెట్టి హిట్లు కొట్టడం అనేది మామూలు విషయం కూడా కాదు. ఇప్పుడు F2 F3 అది కూడా ఇవ్వలేదే. F3కి తర్వాత F4 సీక్వెల్ చేద్దామన్నా దాన్ని చేసే బదులు మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ సంక్రాంతికి వస్తుంది చేసుకోవడం బెటర్ అని ఫీల్ అయ్యి ఉండొచ్చు. అందుకనే ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసుకుంటారు, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నామని చేసుకుని వెళ్ళే అవకాశం అయితే ఉంది. అయితే చిరంజీవి గారితో సినిమా చేసుకోవడం మరి ఇది చేసుకోవడం అనేది కొంత ఒత్తిడితో కూడిన అంశమే. ఎందుకంటే స్క్రిప్ట్ పక్కాగా లేకుండా వెళ్ళినా కానీ సినిమా హిట్ అయిపోయింది కదా మళ్ళీ చేసేసుకుందాం క్యాష్ చేసుకుందాం అనుకుంటే కూడా తొందరపాటు చర్య అవుతుంది. ఏదైనా అనిల్ రావిపూడి టెన్షన్ లేకుండా చేస్తాడు కాబట్టి సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే అనిల్ రావిపూడికి సీక్వెల్స్ బాగా కలిసి వచ్చాయని చెప్పి అనుకోవాలా. ఎందుకంటే F2 తర్వాత F3 సంక్రాంతికి వస్తున్నాం, అదేవిధంగా మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం. సో ఇది కూడా కలిసి వచ్చే అంశం అంటే అసలు కామెడీతో సీక్వెల్ చేయాలని ఆలోచన రావడం గొప్ప విషయం అండి. ఇప్పుడు మనీ హిట్ అయింది, మనీ మనీ అని వచ్చిన తర్వాత ఇట్లా కామెడీ సినిమాల పరంగా కామెడీలతో సీక్వెల్ చేయటం అనేది ఒక ప్రయోగమే. ఎందుకంటే F2 F3 కామెడీతో చేసిన ప్రయోగాలు. మిగతా సినిమాలు మనం కార్తికేయ కానీ కార్తికేయ 2 కానీ అది సీరియస్ సబ్జెక్టులు, లేకపోతే సలార్ 1 సలార్ 2 కానీ కల్కి 1 కల్కి 2 కానీ వాటికి కంపేర్ చేయలేము. అంటే కామెడీతో కూడా మనకి చేయొచ్చు నిరూపిస్తున్నారు వీళ్ళు. అది ఖచ్చితంగా వీళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కామెడీని జనం ఎంజాయ్ చేస్తున్నారు. ఇవాళ థియేటర్కి వెళ్ళి 200 కోట్లు రాబట్టిందంటేనే మరి ఇవాళకి రేపటితోనే 200 కోట్లు వచ్చేస్తాయి. నిన్నటికి ఆదివారం నాటికి 180 కోట్లు 190 కోట్లు కలెక్ట్ అయినాయి. శనివారం నాటికి 160 కోట్లు కంప్లీట్ అయిపోయినాయి. అంటే దాదాపు 200 కోట్ల క్లబ్లో చేరడం వెంకటేష్ సినిమా మొట్టమొదటిసారిగా అనుకోవచ్చు. షేర్ పరంగా చూసుకున్నా కానీ ఆ సినిమా బడ్జెట్ పరంగా చూసుకుంటే మహా అయితే 55-60 కోట్లకు మించి అవ్వదు. అలాంటిది మీరు థియేటర్లో బిజినెస్ పరంగానే ఇంత జరిగితే మరి అది ఓటీటీలో ఎక్కువ రేటు పలుకుతాయి. తర్వాత రీమేక్లు చేసేవాళ్ళు ఉంటారు, తమిళ్లో కానీ లేకపోతే ఇతర భాషలో రీమేక్లు చేయడానికి కూడా సబ్జెక్టులు కొనుక్కుంటారు. లేదా అదే రీమేక్ చేద్దామని దిల్ రాజు కూడా కోలికి కలగవచ్చు, చెప్పలేము. సో చూద్దాం సార్. ఖచ్చితంగా మళ్ళీ సంక్రాంతికి వచ్చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నటువంటి అనిల్ రావిపూడి సో స్క్రిప్ట్ ఎప్పుడు రెడీ చేసుకోబోతున్నారు, షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ చేసుకోబోతున్నారు, అదేవిధంగా చిరంజీవి సినిమా ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారో పూర్తి అప్డేట్స్ త్వరలోనే వస్తాయేమో చూద్దాం. మరి నమస్తే.